ధర్మాన్ని ఎందుకని ఆచరించాలి? వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదం ప్రాచేతస దాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యే, వేదం చేత తెలుసుకోదగిన వాడెవ్వడు. పరే పుంసి, పరమ పురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా రామాయణంగా అవతరించినవి. ఆ రామాయణం ఏం చెబుతోంది? వేదాలు ధర్మమును చెబుతాయి. అలాంటి ధర్మ స్వరూపుడే రాముడని రాముని తల్లి కౌశల్య అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటల వల్ల రాముడు ధర్మస్వరూపుడు అని గోచరిస్తుంది. పొరుగురు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి ఇవ్వడం వాడుక. రామునికి కౌశల్య ఇచ్చిన తినుబండారం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేచ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు. రాఘవ, నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో ఆ ధర్మమే నిన్ను కాపాడేది అని అర్థం. ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్క చేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండటమే ధృతి. రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటైనా వదలక కాపాడుకుంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూ వచ్చాడు. ఎవ్వరు నవ్వేది, మరి ఎవ్వడు పెట్టేది? మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూ ఉన్నప్పుడు కౌశల్య కుమారుడికి ధర్మంగా వర్తించుకో అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని, ఆపదలన్నింటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తుంది. మనం దేనిని కాపాడతామో అది మనల్ని కాపాడుతుంది. నీవు ధర్మాన్ని రక్షించుకుంటూ వచ్చావు, ఇక ముందు కూడా రక్షించుకుంటూ వస్తావు. అదే ఆ ధర్మమే నిన్ను రక్షించుకుంటుంది అని ఇతరులకు చెప్పడం అటుంచి, సొంత తల్లి తన బిడ్డ అడవుల పాలైపోతున్నాడే అని దుఃఖించక ఇట్లా చెబుతోంది. కూడా పుట్టిన సోదరుడే అన్నా ధర్మం ధర్మం అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడం చేతనే నీకు ఇంత శ్రమ, ఇంత కష్టము సంభవిస్తోంది. దాన్ని వదిలివేశావా, నీకీ బాధ ఉండదు అని ఎన్నోసార్లు చెప్పాడు. ఎవ్వరు నవ్వినా, నాయనా రాఘవ, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని ఆ తల్లి కౌశల్య ఆశీర్వదిస్తోంది. ధర్మం తల కాస్తుంది అని ఒక సామెత ఉంది. అడవిలో రాఘవుని తల కాచింది ఆ ధర్మమే. రావణునికి 10 తలలున్నప్పటికీ తాను చేసిన అధర్మం ఒక తలనైనా కాచలేకపోయింది కదా. వేదోఖిలో ధర్మమూలం, వేదమే ధర్మమును చెబుతోంది. వేదాలలో వర్ణించబడిన పరమ పురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించాడని వేదవేద్యే పరే పుంసిం అనే శ్లోకం చెబుతోంది. కౌశల్యాదేవి వాక్యం వల్ల ధర్మస్వరూపుడే రాముడు అని తెలియవస్తుంది. ఇంకో చోట రామో విగ్రహవాన్ ధర్మ అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అని అంటే రాముడై కూర్చుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒకడుగైనా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మస్వరూపమే రామావతారం. వేదాల వలన తెలియదగిన వస్తువే అందరకు కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అప్పుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది. సాక్షాత్ రామచంద్రమూర్తిని లక్ష్యంగా పెట్టుకున్న రామమంత్ర జప పారాయణులకు కామం,
మోహం మొదలైన మకిల ఏది మనస్సు కంటదు. అట్టివారు ధర్మ మార్గం వదిలిపోరు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదం ప్రాచేతసా దాసి సాక్షాత్ రామాయణాత్మవా. వేదాల వల్ల తెలుసుకోదగిన పరమ పురుషుడు దశరథుడికి కొడుకుగా అవతరించినందున రామాయణ రూపం ఎత్తిన వేదాల యొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్త మాలిన్యం పోగొట్టి వేరొక దాని మీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటులా చేస్తుంది.